సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు జనగామలో అరెస్ట్ చేశారు. మావోయిస్టు సిద్ధాంతాల మీద ప్రచారం చేసినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల అంత్యక్రియల్లో ఆయన చేసిన ప్రసంగం ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సాయంత్రం ఇన్నయ్యను నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు జనగామలో అరెస్ట్ చేశారు. మావోయిస్టు సిద్ధాంతాల మీద ప్రచారం చేసినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల అంత్యక్రియల్లో ఆయన చేసిన ప్రసంగం ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సాయంత్రం ఇన్నయ్యను నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీధర్, మావోయిస్టు పార్టీకి మద్దతుగా వ్యవస్థలనే నోకంతో ఆరోపణలపై అయితే గాది ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అయితే ఈ రోజు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయం ముఖ్యంగా జఫర్గఢ్ అంటే జనగామ జిల్లా జఫర్గఢ్ లో ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మావోయిస్ట్ అధినేత రామచంద్రరెడ్డి అంత్యక్రియల్లో సభలో దానికి సంబంధించినటువంటి నిషేధ సంస్థ అనుకూలంగా మాట్లాడడం జరిగినటువంటి ఆ మాటలు ఆ వ్యాఖ్యలపై అయితే కీలకంగా ఆధారాలతో తీసుకున్న ఎన్ఐఏ విచారణ చేపట్టే విధంగా ఈ రోజు ఉదయం గాదే ఇన్నయ్య సీనియర్ నేత అయినటువంటి గాదే ఇన్నయ్య అయితే అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావితకు సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలు కానీ వారు చేపట్టినటువంటి వ్యవహారాలపై కూడా ప్రధాన పాత్రగా పోషించినటువంటి మావోయిస్టులపై ఒక ఆరోపణలు చేసినట్టుగా అయితే మన గాదే ఎన్ఐఏపై అయితే ఆరోపణ వచ్చింది. దీనిపైన ఎన్ఐఏ అయితే కీలక సమాచారం సేకరించి ఆధారాలతో సహా ఈ రోజు తన ఇంటి వద్ద అయితే ముట్టడించారు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏని అయితే అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారణకైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా జనగామ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం జరిగింది. ఉదయం పూటనే గాదే ఎన్ఐఏ ఇంటి వద్దకు జఫర్గఢ్ లో తన ఇంటి చుట్టూ పోలీసులు ఎన్ఐఏ బలగాలు అయితే పెద్ద ఎత్తున ముట్టడించారు. ఆ సమయంలో కొద్దిగా భయభ్రాంతులకు గురైనటువంటి గ్రామస్తులకు ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు వచ్చినట్టుగా ప్రచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారుల విచారణలో తర్వాత ఏ విధంగా వివరాలు వెల్లడిస్తారో తర్వాత ఎలాంటి విచారణ కొనసాగుతుంది అనేది మాత్రం తదుపరి విచారణ అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా జనగామ జిల్లాలో జఫర్గఢ మండలంలో గాదే ఎన్ఐఏ సొంత గ్రామంలో ఎన్ఐఏ అధికారులతో పాటు పోలీసులు రావడం అక్కడ చోటు చేసుకోవడం అయితే చాలా కీలకమైన చర్చనీయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మనకు రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.